విజయ్ దేవరకొండ లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాల తర్వాత చేస్తున్న మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీ డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ బాగానే ఉంది, కానీ వ్యూస్ సాధించడంలో వెనుకబడిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. మరి కింగ్డమ్ గ్లింప్స్ కు ఆశించిన స్థాయిలో వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఏమైంది? విజయ్ దేవరకొండ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో కింగ్డమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ అయి 13 రోజులైంది. ఇప్పటివరకు వచ్చిన వ్యూస్ 15 మిలియన్లు. బాగానే వచ్చాయి కదా అనుకోవచ్చు, కానీ నేచురల్ స్టార్ నాని హిట్ 3 ది థర్డ్ కేస్ టీజర్ రిలీజ్ చేస్తే కేవలం ఒక్క రోజులోనే 17 మిలియన్ల వ్యూస్ దాటేయడం విశేషం. విజయ్ కింగ్డమ్ 13 రోజుల్లో 15 మిలియన్ వ్యూస్ రావడం, నాని హిట్ 3 ఒక్క రోజులోనే 17 మిలియన్ వ్యూస్ రావడం అనేది అభిమానుల్లో హాట్ టాపిక్గా మారింది. నిజానికి బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా తేడా ఉంది. కింగ్డమ్ మీద సితారా సంస్థ 100 కోట్లకు పైనే ఖర్చు పెడుతోంది. ఇంకా ప్రమోషన్ల కోసం పెట్టే ఖర్చు అదనం. కానీ హిట్ 3 అందులో సగం కూడా కాదనేది వాస్తవం. నాని హిట్ 3, విజయ్ దేవరకొండ కింగ్డమ్ రెండింటికి పోలిక లేదు, కానీ కింగ్డమ్ టీజర్కు ఎక్కువ వ్యూస్ రాకపోవడానికి కారణమేంటి అనేది విశ్లేషించుకోవడం భవిష్యత్ ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజయ్ దేవరకొండ ఎప్పుడూ చూడనంత వైలెంట్ మేక్ ఓవర్ ఇన్ని ఉన్నప్పటికీ టీజర్కు ఆశించినంత వ్యూస్ రాలేదు. రిపీట్గా చూడాలనిపించేలా విజువల్స్ లేకపోవడమే కారణమా, లేక కథను దాచే క్రమంలో కథ గురించి పెద్దగా చెప్పకపోవడమా అనే చర్చ నడుస్తోంది. శ్రీలంక సరిహద్దుల్లో శరణార్థుల బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా 2 భాగాలుగా రూపొందిస్తున్నారు. మే 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. టీజర్ రిజల్ట్తో ఇక నుంచి మరింత కేర్ తీసుకుంటారని టాక్. మరి విజయ్కి కింగ్డమ్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.